హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం ఆగస్ట్ ఫస్ట్ వీక్లీ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో మనం ఏం చెప్పుకున్నాం? రివిజన్ ఈస్ ద కీ టు సక్సెస్. కాబట్టి రివైజ్ చేసేద్దాం. హూ రిసీవ్ ద జీపీ బిర్లా మెమోరియల్ అవార్డ్ ఇన్ 2025 ఫర్ కాంట్రిబ్యూషన్స్ టు ఇండియాస్ స్పేస్ ప్రోగ్రామ్ ఇంక్లూడింగ్ వర్క్ ఆన్ క్రయోజెనిక్ ప్రొపల్షన్ అండ్ మిషన్స్ లైక్ గగన్యాన్, చంద్రయాన్ 3 అండ్ ఆదిత్య L1. 2025లో భారత అంతరిక్ష కార్యక్రమానికి చేసిన కృషికి గాను క్రయోజెనిక్ ప్రపల్షన్ మరియు గగన్యాన్, చంద్రయాన్ 3, ఆదిత్య L1 వంటి మిషన్లలో పాత్ర పోషించినందుకు గాను జీపీ బిర్లా మెమోరియల్ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ వి నారాయణన్ గారన్నమాట. ఈయన ఇస్రో చైర్మన్ మరియు అంతరిక్ష శాఖ కార్యదర్శి. సో ఎవరు ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఎవరు ద్వారా అందించబడింది అంటే ఆర్కియలాజికల్, ఆస్ట్రానమికల్ మరియు సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్ ద్వారా అందించబడడం జరిగింది. సో ఈయనకి ఎందుకు అంటే డాక్టర్ నారాయణన్ గారు క్రయోజెనిక్ ప్రొపల్షన్ సిస్టంలో మరియు గగన్యాన్, చంద్రయాన్ 3, ఆదిత్య L1 వంటి కీలక మిషన్లలో నాయకత్వం వహించినందుకు గాను ఈ గుర్తింపు లభించడం జరిగింది. సింపుల్ గా జీపీ బిర్లా మెమోరియల్ అవార్డు ఎవరికి లభించింది అంటే డాక్టర్ వి నారాయణ్ గారికి లభించబడడం జరిగింది. Which country unveiled the Gajap fragmentation bomb in 2025, described as its most powerful non-nuclear bomb and compatible with F-16 and F-4 ఫైటర్ జెట్స్? 2025లో గజప్ ఫ్రాగ్మెంటేషన్ బాంబును విడుదల చేసినటువంటి దేశం ఏది? ఇది అత్యంత శక్తివంతమైన అణురహిత బాంబుగా పేర్కొనబడింది మరియు F-16, F-4 యుద్ధ విమానాలతో అనుకూలంగా ఉంటుంది అంటే ఏ దేశం అండి ఇటీవల గజప్ బాంబ్ ఫ్రాగ్మెంటేషన్ బాంబును విడుదల చేసింది అంటే టర్కీ దేశం దీన్ని విడుదల చేయడం జరిగింది అనమాట. అంతేకాకుండా ఇది గజప్ ఫ్రాగ్మెంటేషన్ బాంబుతో పాటుగా NB2 గోస్ట్ హైలైట్ అనే బంకర్ బస్టర్ బాంబును కూడా విడుదల చేయడం జరిగింది. సో క్వశ్చన్ లో ఇలా కూడా అడగచ్చు. ఎలా అడుగుతారంటే ఇటీవల టర్కీ దేశం విడుదల చేసినటువంటి బాంబుల పేర్లు ఏమిటి? ఒకవేళ ఇచ్చారనుకోండి దాంట్లో గజప్ ఫ్రాగ్మెంటేషన్ మరియు హైలైట్ అనే బంకర్ బస్టర్ బాంబు ఉన్నట్లయితే దానిని మీరు కరెక్ట్ ఆప్షన్ గా సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో క్వశ్చన్ ఎలాగైనా అడగచ్చు అనమాట. మనమే చదివేటప్పుడు ఒక క్వశ్చన్ ని 2-3 యాంగిల్స్ తో చదవలసి ఉంటుంది. What is the name of the World Health Organization initiative launched to ensure access to affordable and quality eye care services by 2030, focusing on refractive errors and structured around 5 key areas like services, personal, education, cost and surveillance. 2030 నాటికి అందరికీ సరసమైన మరియు నాణ్యమైన కంటి సంరక్షణ సేవలు అందుబాటులో ఉండేలా చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రారంభించినటువంటి కార్యక్రమం పేరు ఏమిటి? ఇది దృష్టి లోపాలకు ప్రాధాన్యమిస్తూ సేవలు, సిబ్బంది, విద్య, ఖర్చు మరియు పర్యవేక్షణ అనే 5 ముఖ్యమైన అంశాలపై దృష్టి సారిస్తుంది. ఏది అంటే గ్లోబల్ స్పెక్స్ 2030 అనమాట. ఎవరు ప్రారంభించారు దీన్ని అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రారంభించడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే 2030 నాటికి అందరికీ సరసమైన నాణ్యమైన కంటి సంరక్షణ సేవలు అందించడం. ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ లో WHO కి సంబంధించినటువంటినా లేకపోతే యునైటెడ్ నేషన్స్ కి సంబంధించినటువంటి న్యూస్ కనుక వచ్చినట్లయితే లేకపోతే వారి ద్వారా ప్రారంభించినటువంటి కార్యక్రమాలు అనేటువంటివి ఎగ్జామ్ కి చాలా ఇంపార్టెంట్ అండి. సో అలాంటివి మనం చదువుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ స్పెక్స్ అనేటువంటి దాంట్లో అబ్రివేషన్స్ ఏంటి అంటే ఎస్ అంటే సర్వీసెస్, P అంటే పర్సనల్, E అంటే ఎడ్యుకేషనల్, C అంటే కాస్ట్, S అంటే సర్వీలియన్స్. Which airport was first to implement India's One Airport, One Product initiative aimed at transforming regional airports into specialized export hub? ప్రాంతీయ విమానాశ్రయాలను ప్రత్యేక ఎగుమతి కేంద్రాలుగా మార్చే లక్ష్యంతో ప్రారంభించినటువంటి ఒక విమానాశ్రయం, ఒక ఉత్పత్తి కార్యక్రమాన్ని మొదటగా అమలు చేసినటువంటి భారతీయ విమానాశ్రయం ఏది అంటే టుటికోరిన్ విమానాశ్రయం. ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో ఉందన్నమాట. ఏ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించింది అంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లేకపోతే భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అన్నమాట. ఇది ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి స్థానిక ఉత్పత్తులకు ఎగుమతి కేంద్రాలుగా విమానాశ్రయాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందనమాట. దేంతో ఇది ప్రేరణ పొందింది? ఏ కార్యక్రమం ద్వారా అంటే ఒక జిల్లా
ఒక ఉత్పత్తి అనమాట. దీన్ని ఎవరు ప్రారంభించారు? ముందు ఒక జిల్లా ఒక ఉత్పత్తిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రారంభించడం జరిగింది అనమాట. సో ఈ కార్యక్రమంలో భాగంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 150 విమానాశ్రయాలను ఆధునీకరించడంలో, అంతేకాకుండా ప్రత్యేక కార్గో టెర్మినల్స్ మరియు పాడైపోయే వస్తువుల కోసం కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సింపుల్గా వన్ ఎయిర్పోర్ట్ వన్ ప్రోడక్ట్ ఏ ఎయిర్పోర్ట్లో స్టార్ట్ చేశారు అంటే ట్యూటికోరిన్ ఎయిర్పోర్ట్, which is the first Harappan site discovered in the Thar desert region located in the Thar Jaisalmer district of రాజస్థాన్. థార్ ఎడారి ప్రాంతంలో రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో కనుగొనబడినటువంటి మొదటి హరప్పన్ స్థలం ఏంటి అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా డిస్కవర్ చేయడం జరిగింది థార్ ఎడారి ప్రాంతంలో. హిస్టరీ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. సో ముందు ఏమనుకునేవారంటే ఎడారి ప్రాంతంలో హరప్పన్ సిటీ అనేటువంటిది లేదు అని అనుకునేవారు. కానీ ఇప్పుడు హరప్పన్ స్థలం అనేటువంటిది థార్ ఎడారిలో కూడా కనుగొనబడడం వల్ల ఇండస్ లోయ నాగరికత యొక్క భౌగోళిక పరిధి ఇక్కడ కూడా విస్తరించింది అని బయటపడడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇందులో ఏం కనుక్కున్నారు అంటే మట్టి కుండలు, చర్డ్ బ్లేడ్లు, టెర్రకోటా బంగిల్స్ మరియు గోడలు, కిల్ నిర్మాణాలు వంటి నివారణ అవశేషాలు ఈ ప్రాంతంలో కనుగొనడం జరిగింది. ఆన్సర్ ఏంటి అంటే రతాదియా రీ థేరీ అనమాట. ఎక్కడుంది ఇది అంటే రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో ఉంది. సో ఇది థార్ ఎడారిలోనే కనుగొనటువంటి మొదటి హరప్పన్ స్థలం. Under which article of the Indian Constitution has the Supreme Court ruled that the right to safe, well-maintained and motorable roads is an essential component of the fundamental right to life? భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు సురక్షితమైన, బాగా నిర్వహించబడిన మరియు ప్రయాణయోగ్యమైనటువంటి రహదారుల హక్కుల జీవన హక్కులో భాగమని తీర్పు ఇచ్చింది. ఏ ఆర్టికల్లో భాగంగా తీర్పు ఇచ్చింది అంటే ఆర్టికల్ 21 అనమాట, రైట్ టు లైఫ్. యాక్చువల్గా ఎగ్జామ్స్లో ఇంకా ఏమని కూడా అడిగారంటే ఈ తీర్పు ఇచ్చినటువంటి బెంచ్లో ఎవరెవరు ఉన్నారు అని కూడా అడిగారు. ఈ తీర్పు ఇచ్చిన బెంచ్లో ఎవరున్నారు అంటే జేబీ పార్దీవాలా మరియు ఆర్ మహాదేవన్. ఇలాంటి క్వశ్చన్స్ గ్రూప్ 1లో అడగడానికి అవకాశం ఉందండి. కానీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. Which international body officially recognized the right to a clean, healthy and sustainable environment as a fundamental human right following a request led by Vanuatu and supported over 130 nations? 130 దేశాల మద్దతుతో వనౌతు నేతృత్వంలో చేసిన అభ్యర్థనకు స్పందనగా శుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన పర్యావరణ హక్కును మానవ హక్కుగా గుర్తించినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏది అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అన్నమాట. ఎవరు అభ్యర్థించారు దీన్ని అంటే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అనేటువంటిది అభ్యర్థించడం జరిగింది. ఏ ద్వీపకల్పం దీనికి నాయకత్వం వహించింది అంటే వనౌతు అన్నమాట. యాక్చువల్గా ఏం చేశారు ఇందులో అంటే ఈ 130 దేశాల మద్దతులో వనౌతు నేతృత్వంలో శుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన పర్యావరణ హక్కును ఒక మానవ హక్కుగా గుర్తించడం జరిగింది. ఎవరు గుర్తించారు అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. Who has been appointed as the new director of the Vikram Sarabhai Space Center in Thiruvananthapuram, Kerala, effective from August 1, 2025. 2025 ఆగస్ట్ 1 నుండి కేరళలోని తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కొత్త డైరెక్టర్గా ఎవరు నియమించబడ్డారు అంటే ఏ రాజారమణ్ గారు నియమించబడడం జరిగింది. ఈయన ఎవరి స్థానంలో పదవిని చేపట్టారు అంటే కృష్ణ నాయర్ స్థానంలో ఈ పదవిని చేపట్టడం జరిగింది. సో డాక్టర్ రాజరాజన్ గతంలో శ్రీహరికటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ డైరెక్టర్గా కూడా పనిచేయడం జరిగింది. Who has been appointed as the Prime Minister of Myanmar in the newly formed Union Government with his role starting on July 31st, 2025. 2025 జూలై 31 నుండి ప్రారంభమయ్యే మయన్మార్ కొత్త యూనియన్ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఎవరు నియమించబడ్డారు అంటే యు న్యూ సా అనేవారు నియమించబడడం జరిగింది ప్రధానమంత్రిగా అండి మయన్మార్కి. Which city in Madhya Pradesh will host India's first Hindi medium MBBS college starting from the 2027-2028 academic session offering
50 MBBS సీట్స్ ఇనిషియల్లీ. 2027-28 విద్యా సంవత్సరం నుండి 50 MBBS సీట్లతో ప్రారంభమయ్యే భారతదేశపు ఫస్ట్ అని వస్తుంది. ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్లో ఇండియాస్ ఫస్ట్ అని వస్తే ఆ క్వశ్చన్ అనేటువంటిది ఇంపార్టెంట్. సో భారతదేశపు మొదటి హిందీ మీడియం MBBS కళాశాలని ఏ నగరంలో ఏర్పాటు చేయబడుతుంది అంటే మధ్యప్రదేశ్లోని జబల్పూర్ నగరంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎన్ని సీట్లతో అందుబాటులోకి తెస్తున్నారంటే 50 MBBS సీట్లతో అందుబాటులోకి తేవడం జరుగుతుంది. దీని లక్ష్యం ఏమిటి అంటే హిందీ మాట్లాడే విద్యార్థులకు వైద్య విద్యను మరింత సులభంగా అందజేయడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. What was the name of the joint counter-terrorism operations launched by the Indian Army, CRPF and Jammu and Kashmir Police following the Pahalgam terror attack on April 2025? ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడికి స్పందనగా భారత సైన్యం, సిఆర్పిఎఫ్ మరియు జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ప్రారంభించినటువంటి కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ పేరు ఏమిటి అంటే ఆపరేషన్ మహాదేవ్ అన్నమాట. ఇది 2025 ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి స్పందనగా ప్రారంభించడం జరిగింది. What was the name of the Indian Army operation that eliminated 2 Lashkar-e-Toiba terrorists attempting infiltration across the LOC in the Poonch sector of the Jammu and Kashmir? జమ్మూ మరియు కాశ్మీర్లో పూంచ్ ప్రాంతంలో LOC దాటి చొరబాటుకు ప్రయత్నించినటువంటి 2 లష్కర్-e-తోయిబా ఉగ్రవాదులను హతమార్చిన భారత సైన్యం ఆపరేషన్ పేరు ఏమిటి అంటే ఆపరేషన్ శివశక్తి. ఎవరు దీన్ని సంయుక్తంగా ప్రారంభించారంటే భారత సైన్యం మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ సంయుక్తంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద వరల్డ్స్ స్మాలెస్ట్ నౌన్ స్నేక్ రీడిస్కవర్డ్ ఇన్ బార్బడాస్ ఆఫ్టర్ నియర్లీ 20 years? బార్బడాస్లో దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత తిరిగి కనుగొనబడిన ప్రపంచంలోని అత్యంత చిన్న పాము పేరు ఏమిటి అంటే బార్బడాస్ థ్రిడిస్మేక్ అన్నమాట. దీన్ని కనుగొన్నారు అంటే కాన్ బ్లేడ్స్ అనే పర్యావరణ శాస్త్రవేత్త బార్బడాస్ మధ్య భాగంలోని అడవి ప్రాంతంలో తిరిగి కనుగొనడం జరిగింది. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ఇరానియన్ టెలికమ్యూనికేషన్ శాటిలైట్ లాంచ్డ్ అబౌట్ ఏ రష్యన్ సూయిజ్ రాకెట్ ఆన్ July 25th, 2025 ఫ్రమ్ ద ఓస్తోష్ని కాస్మోడ్రోమ్? 2025 జూలై 25న రష్యా యొక్క ఓస్తోష్ని కాస్మోడ్రోమ్ నుండి సూయూజ్ రాకెట్ ద్వారా ప్రయోగించిన ఇరాన్ టెలికమ్యూనికేషన్ ఉపగ్రహం పేరు ఏమిటి అంటే నహీద్-2 అన్నమాట. యాక్చువల్గా ఇరాన్ దీనిని స్వదేశీయంగా నిర్మించినటువంటి ఇది ఒక టెలికమ్యూనికేషన్ శాటిలైట్. సో ఎగ్జామ్లో ఇలా కూడా అడగచ్చు అనమాట. ఈ నహీద్-2 శాటిలైట్ అనేటువంటిది ఏ దేశానికి చెందింది అంటే ఇరాన్ అనమాట. కానీ దీన్ని ఎక్కడి నుంచి ప్రయోగించడం జరిగింది అంటే రష్యా. జూలై 25న రష్యా యొక్క సూయిజ్ రాకెట్ ద్వారా ఓషోస్ని ప్రోగ్రామ్ నుండి ప్రయోగించబడడం జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ ఎక్సర్సైజ్ కండక్టెడ్ ఇన్ ఈస్ట్ సిక్కిం టు టెస్ట్ అడ్వాన్స్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ అండ్ AI ఇంటిగ్రేషన్? ఆధునిక నిఘా వ్యవస్థలు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమీకరణను పరీక్షించేందుకు తూర్పు సిక్కింలో భారత సైన్యం నిర్వహించినటువంటి అభ్యాసం అంటే ఎక్సర్సైజ్ పేరు ఏమిటి అంటే దివ్య దృష్టి. ఎక్కడ నిర్వహించారు దీన్ని అంటే సిక్కింలో. సో నిర్వహించిన ప్లేస్ కూడా ఇంపార్టెంట్ అండి. సో ఈ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఆధునిక నిఘా వ్యవస్థలు, కృత్రిమ మేధస్సు మరియు యుద్ధభూమి కార్యక్రమాలలో వాటి సమీకరణపై దృష్టి పెట్టడం జరిగింది. అందులో ఇంట్లో ఏమి ఉపయోగించారు ఈ ఎక్సర్సైజ్లో అంటే UVAS, డ్రోన్స్, గ్రౌండ్ బేస్డ్ సెన్సార్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ని ఉపయోగించడం జరిగింది. విచ్ కంట్రీ ఈజ్ సెట్ టు హోస్ట్ COP33 in 2028? 2028లో COP33 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది అంటే భారతదేశం అన్నమాట. అయితే ఏ సందర్భంగా నరేంద్ర మోదీ గారు ఆతిథ్యం ఇవ్వాలని ప్రతిపాదించారు అంటే COP28 సదస్సు దుబాయ్ నగరంలో జరిగింది 2023 డిసెంబర్లో. అందులో మోదీ గారు ప్రతిపాదించడం జరిగింది. ఏమని ప్రతిపాదించారు అంటే 2028లో COP33 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వాలని అనుకుంటుందని ప్రతిపాదించడం జరిగిందనమాట. ఈ ప్రతిపాదనకు అనుగుణంగానే పర్యావరణ మంత్రిత్వ శాఖ COP33 సదస్సుకు
ప్రొఫెషనల్ మరియు లాజిస్టిక్ అవసరాలను తీర్చడానికి COP33 సెల్ను ఏర్పాటు చేసింది. యాక్చువల్గా ఎగ్జామ్లో ఇలా కూడా క్వశ్చన్ అడగచ్చు అనమాట. ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్ని కాప్స్ జరిగాయంటే ఎన్ని జరిగాయి? ఒకటి జరిగింది. ఎప్పుడు జరిగింది? 2002లో న్యూఢిల్లీలో జరిగినటువంటి COP8 అనమాట. ఒకవేళ COP33 కనుక జరిగినట్లయితే ఇది రెండవ కాప్ అనేటువంటిది అవుతుంది. మన లక్ష్యం ఏంటి? భారతదేశం యొక్క లక్ష్యం ఏంటి అంటే నెట్ జీరో ఎప్పటి వరకు అంటే 2070 వరకు అనమాట. ఇంక్రీజింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడం. దీనికి ఏ కార్యక్రమాలు అనేవి హెల్ప్ అవుతాయంటే మిషన్ లైఫ్. వేర్ వాస్ ద స్టాచ్యూ ఆఫ్ మహర్షి వాల్మీకి అన్వీల్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ కనెక్టింగ్ ద వరల్డ్ త్రూ రామాయణ ఇనిషియేటివ్. భారతదేశం కనెక్టింగ్ ద వరల్డ్ త్రూ రామాయణ కార్యక్రమం కింద మహర్షి వాల్మీకి విగ్రహం ఎక్కడ ఆవిష్కరించింది అంటే క్రోప్టోన్లో ఇటలీలో ఆవిష్కరించడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో దీన్ని చేపట్టారు అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అనమాట. ఏ కార్యక్రమంలో భాగంగా అంటే కనెక్టింగ్ ద వరల్డ్ త్రూ రామాయణ ఆర్ గ్లోబల్ రామాయణ ఇనిషియేటివ్. When has Ladakh officially declared Safai Andolan Day for Indus River Conservation? ఇండస్ నదీ సంరక్షణ కోసం లదక్ అధికారికంగా సఫాయి ఆందోళన్ డేను ఎప్పుడు ప్రకటించింది అంటే ఆగస్టు 12న ప్రకటించడం జరిగింది. ఇది ఇండస్ నది మరియు దాని ఉపనదుల సంరక్షణను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. సో ఆగస్టు 12న లదాఖ్ అంతటా పెద్ద ఎత్తున శుభ్రత కార్యక్రమానికి అంకితం చేయబడింది. దీని లక్ష్యం ఏంటి అంటే నీటి కాలుష్యాన్ని తగ్గించడం మరియు నదీ జీవ వైవిధ్యాన్ని పరీక్షించడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఇందులో ఎవరెవరు పాల్గొంటున్నారు అంటే యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్స్, హిల్ కౌన్సిల్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, పారా మిలిటరీ ఫోర్సెస్, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, ఎన్జిఓలు మరియు పాఠశాలలు పాల్గొనడం జరుగుతుంది. వెన్ ఈజ్ ఇండియా సెట్ టు హోస్ట్ ద ఏ ఇంపాక్ట్ సమిట్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావ సదస్సును ఎప్పుడు నిర్వహించబోతుంది అంటే ఫిబ్రవరి 2026లో నిర్వహించబోతుంది. ఈ ప్రకటనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఫిబ్రవరి 2025 ఫ్రాన్స్లో జరిగినటువంటి ఏఐ యాక్సెస్ సమ్మిట్ ఆ సందర్భంగా ప్రకటించారనమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎప్పుడైనా సరే మనం ఫ్యూచర్లో జరిగేటువంటి సమ్మిట్స్ కూడా చాలా భారత్లో కనుక ఫ్యూచర్లో సమ్మిట్స్ జరిగినట్లయితే అలాంటి సమ్మిట్స్ని కూడా ఎగ్జామ్లో అడగడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. Who received the 43rd Lokmanya Tilak National Award on 1st August 2025? 1st ఆగస్ట్ 2025లో 43వ లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు అంటే నితిన్ గడ్కరీ అందుకోవడం జరిగింది. సో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు 43వ లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని ఎక్కడ అందుకున్నారంటే పూణేలో అందుకున్నారనమాట. ఏ ట్రస్ట్ ద్వారా ఇది స్థాపించబడింది అంటే 1983లో తిలక్ స్మారక మందిర్ ట్రస్ట్ ద్వారా స్థాపించబడడం జరిగింది. Which Indian state rescued 7,678 children under the national-wide initiative called Operation Muskaan 11? దేశవ్యాప్తంగా చేపట్టబడిన ఆపరేషన్ ముస్కాన్ 11 కార్యక్రమంలో 7,678 మంది పిల్లలను రక్షించినటువంటి భారత రాష్ట్రం ఏది అంటే తెలంగాణ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎవరు నిర్వహించారు దీన్ని అంటే మహిళల భద్రతా విభాగం నేతృత్వంలో ఇది నిర్వహించడం జరిగింది. What is the name of the third ship of the Nilgiri class under Project 17E delivered to the Indian Navy on 31st July 2025? 2025 జూలై 31న భారత నౌకాదళానికి అందజేయబడిన నీలగిరి తరగతి ఏ ప్రాజెక్ట్ లో భాగంగా అంటే ప్రాజెక్ట్ 17E. మూడవ నౌక పేరు ఏమిటి అంటే హిమగిరి అండి. సో ఎవరు దీన్ని నిర్మించినారు అంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ మరియు ఇంజనీర్స్ అన్నమాట. ఎప్పుడు దీన్ని భారత నౌకాదళానికి అందజేయబడింది అంటే 2025 జూలై 31న అందజేయబడడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. Where has India's first Make in India 1 megawatt green hydrogen plant been commissioned? భారతదేశపు మొదటి మేక్ ఇన్ ఇండియా 1 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభించబడింది అంటే దీన్ దయాల్ పోర్ట్ కాండ్లాలో ప్రారంభించబడడం జరిగింది.
కానీ ఎక్కడుంది ఇది అంటే గుజరాత్ లో ఉందన్నమాట. వేర్ ఇస్ ద క్లూచ్వాస్కో క్లూచ్విస్కో విచ్ erupted ఆన్ July 30th 2025 లొకేటెడ్. సో మనం చెప్పుకున్నాం కదా 8.8 తీవ్రత కలిగినటువంటి భూకంపం అనేటువంటిది రష్యాలో సంభవించింది. సో ఈ భూకంపం వల్ల రష్యాలో ఉన్నటువంటి ఒక అగ్నిపర్వతం అండి ఇది, వోల్కెనో క్లూచ్వెస్కో అనేటువంటిది వోల్కెనో అనేటువంటిది పేలిందనమాట. సో చాలా ఇంపార్టెంట్. ఏది ఇటీవల భూకంపం రావడం వల్ల ఎరప్ట్ అయ్యింది అంటే క్లూచెస్కో అనేటువంటిది ఇది ఎక్కడ ఉంది అంటే రష్యాలో ఉంది అనమాట. Which conservation model led by Purnima Devi Burman was recently introduced in Cambodia's Tonle Sap Biosphere Reserve to protect the endangered gator adjutant struck? పూర్ణిమా దేవి బర్మన్ నేతృత్వంలో ఈ సంరక్షణ మోడల్ ఇటీవల కంబోడియాలోని టోన్స్లేసా బయోస్పియర్ రిజర్వ్ లో సంక్షిప్త గ్రేటర్ అడ్జుటెంట్ స్టాక్ ను రక్షించడానికి ప్రవేశపెట్టబడింది అంటే హర్గిలా ఆర్మీ మోడల్ అనమాట. ఎవరి నేతృత్వంలో అంటే పూర్ణిమాదేవి బర్మన్ అనమాట. సో అస్సాంలో హర్గిలా అని స్థానికంగా దీన్ని పిలుస్తారు. గ్రేటర్ అడ్జుటెంట్ స్టాక్, దీన్ని మీరు పిక్చర్ లో నేను పెట్టడం జరిగింది, దీన్ని చూడవచ్చు అనమాట. సో ఈ మోడల్ ని బేస్ చేసుకుని కంబోడియాలోని టోన్స్లే సాప్ బయోస్పియర్ రిజర్వ్ లో ఈ మోడల్ ని ప్రవేశపెట్టడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఏ దేశంలో ప్రవేశపెట్టారు అంటే కంబోడియాలో ప్రవేశపెట్టారు. Which Indian state recently lifted a 28-year ban on traditional heritage sports like bullock cart races, dog races, horse races and pigeon races? ఎద్దుల బండి పందాలు, కుక్కల పందాలు, గుర్రాల పందాలు మరియు పావురాల పందాలు వంటి సాంప్రదాయ వారసత్వ క్రీడలపై 28 సంవత్సరాల నిషేధాన్ని ఇటీవల ఎత్తివేసిన భారత రాష్ట్రం ఏది అంటే పంజాబ్ అండి. సో 1995లో జంతు క్రూరత్వం మరియు భద్రతపై ఆందోళన కారణంగా నిషేధించబడింది. 28 సంవత్సరాల తర్వాత తిరిగి దీనిపై నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది పంజాబ్ రాష్ట్రం. Where was India's first ever grassland bird census recently conducted? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎన్విరాన్మెంట్ లో అడగడానికి ఆస్కారం ఉందన్నమాట. భారతదేశపు మొట్టమొదటి గడ్డి భూమి పక్షుల జనగణన ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది అంటే కాజిరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్. భారతదేశపు మొట్టమొదటి గడ్డి భూముల పక్షుల జనగణన ఎక్కడ అంటే అస్సాంలోని కాజిరంగా నేషనల్ పార్క్ చెప్పుకున్నాం కదా, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కూడా అనమాట. ఇందులో వివిధ జాతులకు కీలకమైన నివాసాలుగా పనిచేసేటువంటి విస్తారమైన గడ్డి భూములు ఉన్నాయి. సో ఇక్కడనే ఈ సెన్సస్ అనేటువంటిది గడ్డి భూముల సెన్సస్, గ్రాస్ ల్యాండ్ బర్డ్ సెన్సస్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. హూ అచీవ్డ్ ఏ న్యూ నేషనల్ రికార్డ్ ఇన్ ద డెకథలాన్ విత్ ఎ స్కోర్ ఆఫ్ 7826 points at the Wisła Zapyski మెమోరియల్ మీట్ ఇన్ పోలాండ్ లో మెమోరియల్ మీట్ లో 7826 పాయింట్లతో డెకథలాన్ లో కొత్త జాతీయ రికార్డును ఎవరు నెలకొల్పారు అంటే తేజస్విన్ శంకర్ నెలకొల్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అని చూసుకోండి, ఎందుకంటే ఇది ఒక నేషనల్ రికార్డ్ అనమాట. ఎక్కడ జరిగింది ఇది అంటే పోలాండ్ లో జరిగింది. ఎన్ని పాయింట్లతో అంటే 7826 పాయింట్లతో గెలవడం జరిగింది. Who has been appointed as the UK's Astronomer Royal, becoming the first woman to hold this title in its 350-year history. 350 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి యూకేస్ ఆస్ట్రోనామర్ రాయల్ గా నియమించబడిన మొదటి మహిళ ఎవరు అంటే ప్రొఫెసర్ మిచెల్ డగౌటీ. ఈమె ఆల్రెడీ నాసాలో పనిచేశారండి. ఏ మిషన్ లో? క్యాసినీ మిషన్ లో పనిచేయడం జరిగింది. సో 350 years లో యూకే ఫస్ట్ టైం ఒక మహిళను యాస్ట్రోనామర్ గా నియమించడం జరిగింది. ఆమె పేరే ప్రొఫెసర్ మైకెల్ డగౌటీ. What is the name of the communication satellite developed by AST Space Mobile that ISRO plans to launch as part of its next Indo-US collaboration? ఇస్రో తన తదుపరి ఇండో-యుఎస్ సహకారంలో ప్రయోగించడానికి AST స్పేస్ మొబైల్ అభివృద్ధి చేసినటువంటి కమ్యూనికేషన్ ఉపగ్రహం పేరు ఏమిటి అంటే బ్లూబర్డ్ శాటిలైట్ అన్నమాట. ఎవరు అభివృద్ధి చేశారంటే AST స్పేస్ మొబైల్. ఇది ఎవరి సహకారంతో అభివృద్ధి చేయబడుతోంది అంటే ఇస్రో యొక్క ఇండో యుఎస్ సహకారంలో భాగంగా ఇది అభివృద్ధి చేయబడడం జరుగుతుంది.
మన నిస్సార్ ప్రయోగించడం చూసాం కదా, అలాంటిది ఇది ఇండో యుఎస్ సహకారంతో అభివృద్ధి చేయబడుతుంది అనమాట. రివిజన్ శాటిలైట్స్ అండి మన రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ లో ఉన్నాయి ఇవి. ఆన్ ద ఫైనల్ ఫ్లైట్ ఆఫ్ ఇట్స్ మెయిన్ స్టే H2A రాకెట్ విచ్ శాటిలైట్ డిడ్ జపాన్ లాంచ్ టు మానిటర్ క్లైమేట్ చేంజ్ అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. అంటే ఏంటి, జపాన్ ఇటీవల ఏ రాకెట్ ద్వారా అంటే H2A రాకెట్ ద్వారా శాటిలైట్ ను ప్రయోగించింది అనమాట. దేనికోసం అంటే క్లైమేట్ చేంజ్ ను మరియు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని మానిటర్ చేయడానికి. ఆ శాటిలైట్ పేరు ఏమిటి అంటే GOSAT GW, అంటే గ్లోబల్ అబ్జర్వింగ్ శాటిలైట్ ఫర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండ్ వాటర్ సైకిల్. సో అలా కాకుండా ఎగ్జామ్ లో GOSAT GW అనేటువంటిది ఏ దేశానికి చెందింది అంటే జపాన్ దేశానికి చెందింది. Which Indian company is said to become the first private firm to launch satellite broadband services using an indigenously built satellites? ఏది భారతదేశపు మొదటి ప్రైవేట్ ఫర్మ్, ప్రైవేట్ కంపెనీ ఏది అంటే బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ని లాంచ్ చేయబోతుంది అంటే అనంత్ టెక్నాలజీస్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. Which two companies have partnered to develop India's first indigenous quantum secure satellite? భారతదేశపు ఏ రెండు కంపెనీలు మొదటి స్వదేశీయంగా క్వాంటమ్ సెక్యూర్ శాటిలైట్ ని అభివృద్ధి చేయబోతున్నాయంటే స్పేస్ టిఎస్ మరియు సినర్జీ క్వాంటమ్ అన్నమాట. డ్రోర్ 1 శాటిలైట్ రీసెంట్లీ లాంచ్డ్ బై విచ్ కంట్రీ? ఏ కంట్రీ రీసెంట్ గా డ్రోర్ 1 శాటిలైట్ లాంచ్ చేసింది అంటే ఇజ్రాయిల్ అనమాట. నిసార్ శాటిలైట్ చెప్పుకున్నాం కదా, నిసార్ శాటిలైట్ మిషన్ ఎవరు జాయింట్లీ డెవలప్ చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారంటే నాసా మరియు ఇస్రో. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద Iranian telecommunications satellite launched abroad a Russian Soyuz rocket on July 25, 2025 from the Ocean Sea Cosmodrome అంటే ఇరాన్ది అనమాట, నహీద్ 2. అస్సాం సెట్, మన భారతదేశంలో అస్సాం స్టేట్ కూడా సెపరేట్ గా ఒక శాటిలైట్ ని లాంచ్ చేయబోతుంది, దాని పేరే అస్సాం సెట్. What is the name of the theme-based urban forest project being developed in Gurugram, Haryana టు రీస్టోర్ ద డిగ్రేడెడ్ ఆరావళి ల్యాండ్స్కేప్? ఆరావళి పర్వత ప్రాంతాన్ని పునరుద్ధరించడానికి హర్యానా గురుగ్రామ్లో అభివృద్ధి చేయబడుతున్నటువంటి థీమ్ ఆధారిత నగర అటవీ ప్రాజెక్టు పేరు ఏమిటి అంటే మాత్రే వెన్ అనమాట. ఎక్కడ అంటే హర్యానా గురుగ్రామ్లో అనమాట. ఏ ఆరావళి పర్వత ప్రాంతంలో అంటే ఆరావళి పర్వత ప్రాంతంలో. ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో అంటే 750 ఎకరాల విస్తీర్ణంలో దీనిని అభివృద్ధి చేయబడడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ ప్రాజెక్టు పట్టణ పర్యావరణ పునరుద్ధరణ, సమాజ ఆధారిత చెట్లు నాటడం, జీవ వైవిధ్య పరిరక్షణ మరియు ఆరావళి పర్వత ప్రాంతాన్ని పునరుద్ధరించడానికి లక్ష్యంగా దీన్ని పెట్టుకోవడం జరిగింది. ఏ కార్యక్రమాలతో ఇది అనుసంధానించబడుతుంది అంటే ఏక్ పేడ్ మాకే నామ్, మిషన్ లైఫ్ మరియు వన్ మహోత్సవ్. నేను కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా క్వాలిటీ కరెంట్ అఫైర్స్ని మరియు హై స్టాండర్డ్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని చేయడం జరుగుతుందండి. ఎందుకంటే మంచి కరెంట్ అఫైర్స్ని అందజేయాలనే ఉద్దేశంతోనే ఈ సిరీస్ను నేను కరెంట్ అఫైర్స్ సిరీస్ను ప్లాన్ చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే మన ఎయిమ్ని మనం హైలో ఉండాలి, గోల్ ఎప్పుడు పైన ఉండాలి. సో గ్రూప్ 2 చదువుతా అంటే నెక్స్ట్ లక్ష్యం ఏముండాలి, గ్రూప్ 1 ఉండాలి. గ్రూప్ 1కి చదువుతుంటే నెక్స్ట్ లక్ష్యం ఏముండాలి, యూపీఎస్సీకి ఉండాలి. ఎప్పుడైనా సరే లైఫ్లో అనేటువంటిది ఖచ్చితంగా ప్లాన్ ఏ ప్లాన్ బి అనేటువంటిది ఉండాలి, అది ఎంతో అవసరం. కాబట్టి మనం ఎప్పుడూ కూడా స్టాండర్డ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ని హై లెవెల్ చదివితే ఏ ఎగ్జామ్ అయినా మనం ఈజీగా క్లియర్ చేయగల జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇవి రివిజన్ శాటిలైట్స్ ఇప్పుడే చదువుకున్నాం. నెక్స్ట్ చూద్దాం. ఇది అయింది, నెక్స్ట్ రిపీటెడ్గా వచ్చింది. ఓకే, వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద న్యూ ట్యాక్సీ సర్వీస్ లాంచ్డ్ బై 8 కోఆపరేటివ్స్ ఇన్ ఇండియా టు ఛాలెంజ్ ద డామినెన్స్ ఆఫ్ ఓలా అండ్ ఉబర్? భారతదేశంలో ఓలా మరియు ఉబర్ ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి 8 సహకార సంఘాలు ప్రారంభించినటువంటి ట్యాక్సీ సేవ పేరు ఏమిటి అంటే భారత్ అన్నమాట. ఎవరెవరు కలిసి దీన్ని ప్రారంభిస్తుందంటే 8 సహకార సంఘాలు మరియు మల్టీ స్టేట్ సహకారి ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ కింద ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు దీన్ని నమోదు చేయడం జరిగింది అంటే June 6th. దీంట్లో ఎవరున్నారు ఫౌండర్స్లో అంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NCDC మరియు ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజేషన్ కోఆపరేటివ్ లిమిటెడ్ అంటే ఇఫ్కో అనమాట, మరియు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఓలా మరియు ఉబర్ని ఎదుర్కోవడానికే, కాంపిటీషన్ ఎదుర్కోవడానికే ఈ భారత్ అనేటువంటి ట్యాక్సీ సర్వీసెస్ను
తీసుకురావడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ సేవను ఎక్కడ ప్రారంభించారంటే ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్ మరియు మహారాష్ట్రలో ప్రారంభించడం జరిగింది. దీనికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు అంటే టెక్నాలజికల్ వైజ్ గా అంటే ఐఐఎం బెంగళూరు. ఇది పిఏబిలో న్యూస్ లో ఉందండి, ఇంపార్టెంట్ ఇది. విచ్ ఫిలిం ఓన్ ద బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డ్ అట్ ద 71st నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఫర్ ద ఇయర్ 2023. 2023 సంవత్సరానికి 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ ఫీచర్ ఫిలిం అవార్డు గెలుచుకున్న చిత్రం ఏది అంటే 12th ఫెయిల్ అన్నమాట. What is the name of the spacecraft used for NASA's Crew 11 mission launched on August 1st, 2025? నాసా యొక్క క్రీ 11 మిషన్ కోసం 2025 ఆగస్టు 1న ప్రయోగించినటువంటి అంతరిక్ష నౌక పేరు ఏమిటి అంటే క్రూ డ్రాగన్ ఎండివర్ అన్నమాట. ఎప్పుడు ప్రయోగించారు? ఆగస్ట్ 1న ప్రయోగించారు. ఇది ఎవరిది అంటే నాసా యొక్క క్రీవ్ 11 మిషన్ లో భాగంగా దీన్ని ప్రయోగించడం జరిగింది. సో దీని ద్వారా నాసా ఏం చేస్తుందంటే అంతరిక్షానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను పంపుతుందన్నమాట. Who won the inaugural Chess eSports World Cup held in Riyadh, Saudi Arabia? రియాద్ సౌదీ అరేబియాలో జరిగినటువంటి తొలి చెస్ ఈస్పోర్ట్స్ వరల్డ్ కప్ ను గెలుచుకున్నది ఎవరు అంటే మ్యాగ్నసన్ కార్లెసన్ గెలుచుకోవడం జరిగింది. ఎవరిని అతను ఓడించాడు అంటే అలీ రజా ఫిరోజాను ఓడించి ఇతను ఈ కప్ ను గెలపడం జరిగింది. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద ఫస్ట్ ఎవర్ బిమ్స్టెక్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ? న్యూఢిల్లీలో జరిగిన తొలి బిమ్స్టెక్ సంప్రదాయ సంగీతోత్సవం యొక్క థీమ్ ఏమిటి అంటే సప్తసుర్ 7 నేషన్స్ 1 మెమరీ. ఏ దేశాలు కలిసి దీన్ని నిర్వహించాయంటే బిమ్స్టెక్ దేశాలు అన్నమాట. ఈ ఉత్సవాన్ని ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించింది అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్. Which state in India has been recognized as the leading state for organ donation? అవయవ దానంలో భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా గుర్తింపు పొందినటువంటి రాష్ట్రం ఏది అంటే తెలంగాణ అండి. ఏ కార్యక్రమంలో భాగంగా అంటే జీవందన్ కార్యక్రమం ద్వారా అవయవ దానం మరియు మార్పిడి ప్రోత్సాహంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఇన్ విచ్ విలేజ్ వాస్ ఇండియాస్ ఫస్ట్ ఏఐ పవర్డ్ అంగన్వాడీ లాంచ్? భారతదేశపు తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అంగన్వాడీ ఏ గ్రామంలో ప్రారంభించబడింది అంటే వదన్మా అనమాట. సో భారతదేశపు ఇది తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అంగన్వాడీ ఏ రాష్ట్రంలో అంటే మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లా వదన్మా గ్రామంలో ప్రారంభించబడడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ కార్యక్రమంలో భాగంగా అంటే మిషన్ బాల్ బరారీ కార్యక్రమంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. What is the name of the major naval exercise conducted by Russia in July 2025? రష్యా 2025 జూలైలో నిర్వహించినటువంటి ప్రధాన నౌక వ్యాయామం పేరు ఏమిటి అంటే జూలై స్టార్మ్ అన్నమాట. Where was the final batch of 16 Airbus C-295 military transport aircraft delivered from? 16 ఎయిర్బస్ C-295 సైనిక రవాణా విమానాల చివరి బ్యాచ్ ఎక్కడి నుండి పంపిణీ చేయబడింది అంటే స్పెయిన్ అండి. యాక్చువల్ గా ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్ టోటల్ గా అంటే 56 ఎయిర్ క్రాఫ్ట్స్. ఎన్ని క్రోర్స్ అంటే 22,000 క్రోర్తో దీనిని ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది అనమాట. సో 16 విమానాలు అనేటువంటిది నేరుగా మనం ఎక్కడ నుండి స్పెయిన్ నుండి తీసుకుంటాం అనమాట. మిగిలిన 40 విమానాలు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద వడోదరా గుజరాత్ లోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ ద్వారా తయారు చేయడం జరుగుతాయి. సో ఫైనల్ గా ఎప్పుడు అంటే 2026 సెప్టెంబర్ నాటికి ప్రజల కానియడం జరిగింది. ఏవివి అంటే మొదటిగా స్వదేశీయంగా తయారయ్యేటువంటి విమానాలు. మిగతావన్నీ అయితే 2031 ఆగస్ట్ నాటికి పూర్తవుతాయి. సో ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 16 ఎయిర్బస్ C-25 అనేటువంటివి ఏ దేశం నుండి మనం తీసుకుంటున్నాం అంటే సివిల్లే స్పెయిన్. ఇండియాలో అయితే ఎవరు దీన్ని అప్రూవ్ చేస్తున్నారంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్. Which European Union country became the first to ban all arms trade with Israel in August 2025? 2025 ఆగస్టులో ఇజ్రాయెల్తో అన్ని ఆయుధాల వాణిజ్యాన్ని నిషేధించిన మొదటి యూరోపియన్ యూనియన్ దేశం ఏది అంటే స్లోవేనియా.
Which platform did Australia include in its social media ban for children under 16 effective from December 2025? 2025 డిసెంబర్ నుండి 16 సంవత్సరాల లోపు పిల్లల కోసం ఆస్ట్రేలియా నిషేధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పేరు ఏమిటి అంటే యూట్యూబ్ అండి. సో 60 years లోపు పిల్లలు అక్కడ యూట్యూబ్ ని ఇంకా ఏం చేయలేరు అంటే కాంటెంట్ తయారు చేయలేరు అనమాట. అదేవిధంగా యూట్యూబ్ కూడా నిర్వహించలేరు, క్రియేట్ చేయలేరు, చూడొచ్చు కావాలంటే, కానీ దానిని సృష్టించలేరు మరియు నిర్వహించలేరు. Which Indian state announced the formation of a commission dedicated to the welfare of sanitation workers? శుభ్రత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేసినటువంటి భారత రాష్ట్రం ఏది అంటే బీహార్ అన్నమాట. What is the name of the newly discovered and exceptionally rare blood group antigen identified in a 30-year-old woman from Karnataka, India? కర్ణాటకలోని 38 ఏళ్ల మహిళలో గుర్తించిన కొత్తగా ఆవిష్కరించబడిన మరియు అత్యంత అరుదైన రక్త గ్రూప్ యాంటీజెన్ పేరు ఏమిటి అంటే క్రిబ్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎక్కడ అంటే కర్ణాటకలో దీన్ని గుర్తించడం జరిగింది. క్రిబ్ అంటే ఏంటి? సి అంటే క్రోమర్, అంటే ఇది రక్త గ్రూప్ వ్యవస్థకు చెందింది అని అర్థం. ఆర్ అంటే రోటరీ, అంటే ఏంటి? ఈ కేసును పరిశీలించినటువంటి రోటరీ బెంగళూరు టీటీకే బ్లడ్ సెంటర్ కు సంబంధించింది. ఐ అంటే ఇండియా, ఆవిష్కరించినటువంటి దేశం. బి అంటే బెంగళూరు అనమాట, అంటే యాంటీజెన్ గుర్తించబడినటువంటి నగరం. సో ఈ ఆవిష్కరణ 10 నెలల విస్తృత పరీక్షల అనంతరం రోటరీ బెంగళూరు, టీటీకే రక్త కేంద్రం మరియు యూకేలోని ఇంటర్నేషనల్ బ్లడ్ గ్రూప్ రిఫరెన్స్ ల్యాబొరేటరీ ద్వారా ధృవీకరించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. విచ్ ఐఐటి డెవలప్డ్ ఏ బాంబూ polymer composite as a sustainable alternative to plastics and vehicle interiors? వాహనాల అంతర్గత భాగాల్లో ప్లాస్టిక్ పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా బాంబూ పాలిమర్ కంపోజిట్ ను అభివృద్ధి చేసినటువంటి ఐఐటి ఏది అంటే ఐఐటి గౌహతి. ఎవరి నేతృత్వంలో దీన్ని అభివృద్ధి చేశారు అంటే పూనం కుమారి. సో ఇవి ఎంసిక్యూస్ అండి, ఐఐటివి రివిజన్ భాగంలో ఇక్కడ పెట్టడం జరిగింది. విచ్ ఇన్స్టిట్యూషన్ డెవలప్డ్ బ్యాక్టీరియా దట్ కెన్ కంబాట్ సాయిల్ పొల్యూషన్? సో సాయిల్ పొల్యూషన్ని, నేల కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఇటీవల బ్యాక్టీరియాను అభివృద్ధి చేసినటువంటి ఐఐటి ఏది అంటే ఐఐటి బాంబే. విచ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ డెవలప్డ్ ద డీటెయిల్డ్ 3D ఇమేజెస్ ఆఫ్ ఫిడెల్ బ్రెయిన్ డెవలప్మెంట్? ఇటీవల 3D ఇమేజెస్ వేటిది అంటే ఫిడెల్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎవరు తీశారు, అభివృద్ధి చేశారు ఇమేజెస్ ని తీయడానికి పరికరాన్ని అంటే ఐఐటి మద్రాస్. డిఆర్డిఓ అండ్ విచ్ ఇన్స్టిట్యూట్ డెవలప్డ్ అభేద్ అంటే అడ్వాన్స్డ్ బ్యాలిస్టిక్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్ లైట్ వెయిట్. ఇది ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అనమాట అభేద్ అనేటువంటిది. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే ఐఐటి ఢిల్లీ. విచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ కొలాబరేటింగ్ టు ఇంప్లిమెంట్ ఇన్ ఢిల్లీస్ ఆర్టిఫిషియల్ రైన్ ప్రాజెక్ట్? ఢిల్లీ యొక్క కృత్రిమ వర్షపు ప్రాజెక్ట్ కు ఎవరు హెల్ప్ చేశారు, కొలాబరేట్ అయ్యారు అంటే ఐఐటి కాన్పూర్. విచ్ ఇన్స్టిట్యూట్ డెవలప్స్ ఈ షూస్ ఫర్ లైవ్ లొకేషన్ ట్రాకింగ్ ఇన్ కొలాబరేషన్ విత్ డిఆర్డిఓ అంటే ఐఐటి ఇండోర్. రీసెంట్లీ ఇన్నోవేటివ్ 3D ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్ అన్వీల్డ్ బై విచ్ ఐఐటి ఇన్స్టిట్యూట్ అంటే ఐఐటి గౌహతి. అంటే డమ్మీ ఒక బ్యాలెట్ ని వాళ్ళు అభివృద్ధి చేశారనమాట. విచ్ ఐఐటి ఇన్స్టిట్యూట్ ఓపెన్ ఇట్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్యాంపస్? ఎక్కడ ఏఐటి అనేటువంటిది ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా క్యాంపస్ ను ఏర్పాటు చేసింది అంటే ఐఐటి ఢిల్లీ. ఎక్కడ అంటే అబుదాబిలో. విచ్ ఇండియన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బికేమ్ ద ఫస్ట్ టు ఆపరేట్ ఎంటైర్లీ ఆన్ సోలార్ ఎనర్జీ అండ్ అడాప్ట్ ఈ విధాన్ సిస్టమ్? భారతదేశంలో పూర్తిగా సౌరశక్తిపై పనిచేసే మరియు ఈ విధాన వ్యవస్థను స్వీకరించినటువంటి మొదటి శాసనసభ ఏది అంటే ఢిల్లీ అసెంబ్లీ. అంతేకాకుండా ఇక్కడ ఈ విధాన వ్యవస్థను కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఏంటి అంటే కాగితం రహిత శాసనక్రియను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఎక్కడ అంటే ఢిల్లీ అసెంబ్లీలో. Which Indian region ranked highest overall in the India Electric Mobility Index based on 2024 data? 2024 డేటా ప్రకారం ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ సూచికలో అత్యుత్తమ స్థానం పొందినటువంటి భారత ప్రాంతం ఏది అంటే ఢిల్లీ అండి.
చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఇది పిఏబి న్యూస్లో ఉంది. దీన్ని ఎవరు ప్రారంభించారని కూడా అడగచ్చు అనమాట ఎగ్జామ్లో. ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ని ఎవరు ప్రారంభించారంటే నీతి ఆయోగ్ ప్రారంభించడం జరిగింది. సో దీని ద్వారా రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలలో ఎలక్ట్రిక్ మొబిలిటీ లక్ష్యాలను ఎంతవరకు సాధించాయి రాష్ట్రాలు అనేటువంటిది పురోగతిని అంచనా వేయడంలో హెల్ప్ అవుతాయి అన్నమాట. ఏది ఫస్ట్ లో ఉంది అంటే ఢిల్లీ అనేటువంటిది ఫస్ట్ లో ఉంది అనమాట. తర్వాత అయితే మహారాష్ట్ర మరియు చండీగఢ్. విచ్ ఇండియన్ సిటీ ర్యాంక్ 26th globally in the Global Artificial Intelligence City Index 2025? గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇండెక్స్ 2025లో ప్రపంచవ్యాప్తంగా 26వ స్థానాన్ని పొందినటువంటి భారతీయ నగరం ఏది అంటే బెంగళూరు అన్నమాట. Which Hyderabad-based space technology startup is set to launch its first commercial mission Leap-1 aboard a SpaceX Falcon 9 rocket in 2025? 2025లో SpaceX Falcon 9 రాకెట్ ద్వారా తన మొదటి వాణిజ్య మిషన్ లీప్-1 ప్రారంభించబోయే హైదరాబాద్ ఆధారిత స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ ఏది అంటే ధ్రువ స్పేస్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ఎందుకంటే ఫస్ట్ కమర్షియల్ మిషన్ అన్నమాట, అంటే వాణిజ్య మిషన్ ఇది. దాని పేరే లీప్-1. ఏ కంపెనీ అండి? ధ్రువ స్పేస్ కంపెనీ. Which Indian city ranked 26th globally in the Global Artificial Intelligence City Index 2025? గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇండెక్స్ 2025లో ప్రపంచవ్యాప్తంగా 26వ స్థానాన్ని పొందినటువంటి భారతీయ నగరం ఏది అంటే బెంగళూరు. ఇది అయిపోయింది మనకు నిమిషం. ఓకే. విచ్ రైల్వే స్టేషన్ ఇన్ ఉత్తరప్రదేశ్ బికేమ్ ద ఫస్ట్ టు బి మేనేజ్డ్ ప్రైవేట్లీ? ఉత్తరప్రదేశ్లో ప్రైవేట్ నిర్వహణకు వచ్చినటువంటి మొదటి రైల్వే స్టేషన్ ఏది అంటే గోమతి నగర్ రైల్వే స్టేషన్. సో ఉత్తరప్రదేశ్లో ఈ రైల్వే స్టేషన్ అనేటువంటిది అత్యంత రద్దీగా ఉండేటువంటి రైల్వే స్టేషన్ అండి. సో దీనిని ప్రైవేటీకరణ చేయడం ద్వారా ప్రపంచ స్థాయి ప్రయాణికుల సౌకర్యాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు మరియు ఆపరేషన్ సామర్థ్యం పెంపటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నారు. విచ్ కంట్రీ బికేమ్ ద 107th మెంబర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్? అంతర్జాతీయ సౌర కూటమి యొక్క 107వ సభ్య దేశంగా చేరినటువంటి దేశం ఏది అంటే మాల్డోవా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బయోగ్రఫీ ఎంఎస్ స్వామినాథన్, ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా, విచ్ క్రోనికల్స్ ద లైఫ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా? భారతదేశంలో హరిత విప్లవానికి తండ్రిగా ప్రసిద్ధి చెందినటువంటి ఎంఎస్ స్వామినాథన్ జీవితాన్ని వివరించే ఎంఎస్ స్వామినాథన్ ది మ్యాన్ హూ ఫెడ్ ఇండియా అనే జీవిత చరిత్ర బుక్ను ఎవరు రచించారు అంటే ప్రియామద జయకుమార్ రచించడం జరిగింది. సో ఇది కొన్ని ఆటోబయోగ్రఫీస్ ఇక్కడ న్యూస్ లో ఉన్నాయన్నమాట. ప్లేయింగ్ ఇట్ మై వే is the autobiography of Sachin Tendulkar. The autobiography of Wings of Fire is the life story of APJ Abdul Kalam. Waiting for a Visa is the autobiography of Dr. Bhimrao Ambedkar. Dreams of My Father, a story of recent inheritance of Barack Obama. Source Code, My Beginning is the autobiography of Bill Gates. Cracking the Code, My Journey to the Bollywood is Ayushmann Khurrana. 4 Star of Destiny, an autobiography of General Manoj Mukund Narwane. Which country recently announced its withdrawal from the 1987 Intermediate Range Nuclear Forces Treaty, blaming Western military actions such as missile deployments in the Philippines అండ్ డ్రిల్స్ ఇన్ ఆస్ట్రేలియా? ఫిలిప్పైన్స్ లో క్షిపణి వ్యవస్థలు, ఆస్ట్రేలియాలో మిలిటరీ డ్రిల్లు వంటి పశ్చిమ దేశాల చర్యలను కారణంగా చూపుతూ 1987లో కుదిరిన ఐఎన్ఎఫ్ ఒప్పందం నుండి వైదొలిగిన దేశం ఏంటి? ఇటీవల ఏ దేశం వైదొలిగింది అంటే రష్యా వైదొలిగిందండి. ఈ యాక్చువల్గా ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీని ఎప్పుడు కుదుర్చుకున్నారు అంటే 1987లో కుదుర్చుకున్నారు. ఏ 2 దేశాల మధ్య అంటే అమెరికా మరియు రష్యా అన్నమాట. అయితే వీటిని ఇప్పుడు ఈ ట్రీటీ నుండి ఎవరు బయటకు వచ్చారు అంటే రష్యా బయటికి రావడం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం 500 నుండి 5500 కిలోమీటర్ల పరిధి ఉన్నటువంటి భూమి నుండి ప్రయోగించే బాలిస్టిక్ మరియు క్షుయిత్
క్రూయిజ్ క్షిపణులను అమెరికా మరియు రష్యా అనేటువంటిది నిషేధించడం జరిగింది. కానీ ఇటీవల అమెరికా అనేటువంటిది ఫిలిప్పైన్లో అమెరికా టైఫూన్ క్షిపణి వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆస్ట్రేలియాలో కూడా క్షిపణి డ్రిల్లు నిర్వహించడం ద్వారా రష్యా జాతీయ భద్రతకు ముప్పుగా మారారని, ఎవరు ముప్పుగా మారారు రష్యాకు అంటే అమెరికా అనమాట. సో ఈ ఒప్పందం నుండి రష్యా అనేటువంటిది బయటికి రావడం జరిగింది. Where was the Agnishoth Research Cell aimed at transforming academic research into defense-ready technologies inaugurated by Army Chief General Upendra Dwivedi? అకాడమిక్ పరిశోధనలను రక్షణ సిద్ధమైన సాంకేతికతలుగా మార్చడానికి లక్ష్యంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రారంభించినటువంటి అగ్నిశోధ్ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది అంటే ఐఐటి మద్రాస్లో ఉందన్నమాట. దీన్ని ఎవరు ప్రారంభించారంటే ఉపేంద్ర ద్వివేది ప్రారంభించడం జరిగింది. ఈ కేంద్ర లక్ష్యం అకాడమిక్ పరిశోధనను రక్షణ అవసరాలకు అనుగుణంగా మార్చడం. Which country is launching its first ever archery league in October 2025 organized by the Archery Association of India? 2025 అక్టోబర్లో ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహణలో మొదటిసారిగా ఆర్చరీ లీగ్ ను ప్రారంభించబోతున్నటువంటి దేశం ఏది అంటే ఇండియా. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఫస్ట్ టైం ఇండియాలో జరుగుతుంది లీగ్ అనేటువంటిది. Where is ISRO's HOPE mission aimed at simulating astronaut life for the Gaganyaan program being conducted? ఇస్రో యొక్క గగనయాన్ ప్రోగ్రామ్ కోసం వ్యాయోగాముల జీవనాన్ని అనుకరించడానికి లక్ష్యంగా హోప్ మిషన్ ఎక్కడ నిర్వహించబోతోంది అంటే సోకోర్ లదక్ లో నిర్వహించబడడం జరుగుతుందన్నమాట. ఎందుకు దీన్ని తీసుకొచ్చారు అంటే మనం మిషన్స్ ఉన్నాయి కదా, చంద్రయాన్ అయినా సరే, చంద్రయానికి సంబంధించిన సరే, మాస్క్ సంబంధించిన సరే, అలాంటి వాతావరణంలో వ్యాయోగాములు ఎదుర్కొనేటువంటి పరిస్థితులను ఈ హోప్ మిషన్ ద్వారా ఇక్కడే క్రియేట్ చేస్తారనమాట, అనుకరించడం జరుగుతుంది. సో దానికోసమే ఇక్కడ హోప్ మిషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అంటే లదాఖ్ లో. Which country President Ferdinand R. Marcos Jr. is on 5-day state visit to India from August 4 to August 8, 2025? 2025 ఆగస్టు 4 నుండి ఆగస్ట్ 8 వరకు 5 రోజుల రాష్ట్ర పర్యటన కోసం భారతదేశానికి వచ్చినటువంటి అధ్యక్షులు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్ ఏ దేశానికి చెందినవారు అంటే ఫిలిప్పైన్ కు చెందినవారు అనమాట. Which Indian port became the first to produce green hydrogen and surpass 1 metric watt in rooftop solar power generation? What is its significance? భారతదేశంలో ఏ పోర్టు మొదట గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసి 1 మెగావాట్ రూఫ్ టాప్ సోలార్ పవర్ జనరేషన్ ను అధిగమించింది అంటే వివో చిదంబరం పోర్ట్ అనమాట. ఇది భారతదేశంలోనే మొదటి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసినటువంటి పోర్టుగా మారడం జరిగింది. Which institution developed the district flood severity index that measures the historical severity of floods in India using parameters like flood duration, affected area, casualties and district population? భారతదేశంలో వరదల చారిత్రక తీవ్రను, వరద వ్యవధిని, ప్రభావిత ప్రాంతాన్ని మరియు ప్రాణ నష్టం మరియు జిల్లా జనాభా వంటి పారామితుల ఆధారంగా కొలిచే జిల్లా వరద తీవ్రత సూచికను ఏ సంస్థలు అభివృద్ధి చేశాయంటే ఐఐటి ఢిల్లీ మరియు ఐఐటి గాంధీనగర్. What is the name of the AI Artificial Intelligence Literacy Program launched in 2025 to empower women in digital inclusion, cyber security and safe online practices, especially targeting rural and semi-urban communities? 2025లో గ్రామీణ మరియు అర్బన్ ప్రాంతాల్లో మహిళలను డిజిటల్ చేర్పు, సైబర్ భద్రత మరియు సురక్షిత ఆన్లైన్ ఆచరణలో శక్తివంతం చేయడానికి ప్రారంభించినటువంటి AI సాక్షర కార్యక్రమం మీరు ఏమిటి అంటే యశోద AI. What is the name of the direct benefit transfer scheme for LPG subsidies launched by the Ministry of Petroleum and Natural Gas, which transfers subsidy directly to the consumers' bank accounts and has eliminated over 4 crore duplicates connection? పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి ఎల్సిడి సబ్సిడీల కోసం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకం పేరు ఏమిటి? ఇది సబ్సిడీని నేరుగా వినియోగదారుల బ్యాంక్ ఖాతాలో బదిలీ చేస్తుంది మరియు ఎన్ని కోట్లకు పైగా డూప్లికేట్ను తొలగించింది అంటే 4 కోట్ల మంది డూప్లికేట్ కలెక్షన్ ను తొలగించడం జరిగింది. ఏ పథకంలో భాగంగా అంటే పహల్ స్కీమ్ లో భాగంగా.
which endangered species recently counted at 1,303 individuals in a joint census by Kerala and Tamil Nadu has its largest surviving population in Ernakulam National Park. కేరళ మరియు తమిళనాడులో సంయుక్త గణనలో 2,600 కాదు, యాక్చువల్గా ఇది 1,303 అనమాట. ఎరవికులం నేషనల్ పార్క్ లో అతి పెద్దగా జీవించినటువంటి భారత జాతి ఏది, యాక్చువల్గా ఈ ప్రమాదంలో ఏది ఉంది అంటే నీలగిరి థార్ అండి. యాక్చువల్గా రీసెంట్ గా కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలు రెండూ కలిపి ఈ నీలగిరి థార్ యొక్క సెన్సస్ ని నిర్వహించడం జరిగింది. యాక్చువల్గా ఇది ఏ చట్టం కింద అంటే IUCN కింద అయితే రెడ్ లిస్ట్ లో ఎండేజర్డ్ గా ఉంది. అదేవిధంగా 1972 భారత వన్యప్రాణి చట్టంలో షెడ్యూల్ కింద అనేటువంటిది రక్షించబడుతుంది. 2024 లో దీని సంఖ్య ఎంత ఉందంటే 1,031 ఉంది. ఇప్పుడు 2025లో ఎంత ఉంది దీని సంఖ్య అంటే 1,303 ఉందన్నమాట. సో ఏ రాష్ట్రాలు దీన్ని కలిసి నిర్వహించాయి అంటే కేరళ మరియు తమిళనాడు కలిసి నిర్వహించడం జరిగింది. What is the name of the mobile handloom marketplace launched by the Ministry of Textiles during 11th National Handloom Day celebrations on August 5, 2025? ఆన్సర్ ఏంటి అంటే హార్ట్ ఆన్ వీల్స్ అనమాట. ఇది యాక్చువల్గా PAB క్వశ్చన్ అనమాట. టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ 2025 ఆగస్ట్ 5న 11వ జాతీయ హ్యాండ్లూమ్ వేడుకల సందర్భంగా హార్ట్ ఆన్ వీల్స్ మొబైల్ హ్యాండ్లూమ్ మార్కెట్ ప్లేస్ లో న్యూఢిల్లీలో ప్రారంభించబడడం జరిగింది. ఇది అండి ఇవాళ ఈ వీక్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టడీ విత్ ట్రిక్స్.